ఈ సిద్ధం కార్యక్రమం కావచ్చు, లేదంటే ఈ పెత్తందారి డైలాగులు కావచ్చు, ఇవన్నీ పక్కన పెడితే జగన్మోహన్ రెడ్డి ఇటీవల ఒక పెద్ద డైలాగులే వేశారు. ఏంటది అంటే, పక్క రాష్ట్రంలో ఉన్న వాళ్ళంతా ఇది చంద్రబాబు నాయుడు కోసం స్టార్ క్యాంపెయినింగ్ చేస్తున్నారు, నాకు ప్రజలే స్టార్ క్యాంపెయినర్లని ఒక పక్క, మరో పక్క నేను అన్ని హామీలు అమలు చేశాను, నేను దిగిపోవడానికి సిద్ధం అంటూ కూడా ఆయన చేసిన వ్యాఖ్యలు ఎట్లా చూస్తారు? స్టార్ క్యాంపెయిన్ అంటే పక్క రాష్ట్రాల్లో అవసరంలా, మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా స్టార్ క్యాంపెయిన్ చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు. యువత జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తానన్నావు, 2,30,000 ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేస్తానన్నావు, నిన్ను రాజకీయంగా సమాధి చేయడానికి యువత స్టార్ క్యాంపెయిన్ చేస్తున్నారు. మహిళలు మద్యపాన నిషేధం చేస్తానని చెప్పి మోసం చేసి ఈరోజు రాష్ట్రం మొత్తం కూడా 35 లక్షల మంది నీ కల్తీ మద్యం దాగి కిడ్నీలు లివర్లు పాడైపోయి 35,000 మంది చనిపోయారు. వాళ్ళు నీకు స్టార్ క్యాంపెయిన్ చేస్తారు మహిళలు. ఓ పక్కన అమరావతి రైతులు నువ్వు చేసినటువంటి దాష్టికానికి వాళ్ళు స్టార్ క్యాంపెయిన్ చేస్తారు. మరి అలానే వ్యాపారస్తులు, ఉద్యోగస్తులు, ఇలా ఎంతోమంది చెప్పుకుంటూ పోతే అన్ని వ్యవస్థల వాళ్ళని కూడా నువ్వు కుదేలు చేసేసావు, అన్ని వ్యవస్థల్ని కూడా నాశనం చేసావు. ఇసుక రేట్లు పెంచేసావు, మద్యం రేట్లు పెంచేసావు, ఉప్పు పప్పులు చింతపండు రేట్లు పెంచేసావు, కరెంటు బిల్లు పెంచేసావు, బస్ ఛార్జీలు పెంచావు, ఇంటి పన్ను పెంచావు, చెత్త పన్ను తీసుకొచ్చినటువంటి చెత్త ముఖ్యమంత్రివి. ఈ ప్రజలు రాష్ట్రంలో 6 కోట్ల మంది ప్రజలు కూడా నీకు స్టార్ క్యాంపెయిన్ చేయడానికి రెడీగా ఉన్నారు ఎగనెస్ట్గా. సో ఇప్పుడు ఇంకా ఇవన్నీ పక్కన పెడితే ఈరోజు విష ప్రచారం ఏదైతే 2019 ఎన్నికలకు ముందు తెలుగుదేశం పార్టీ మీద ఏ విధంగా ట్రోల్స్ కానీ ఏ విధంగా అబద్ధ ప్రచారాలు చేశారు, ఇప్పుడు మళ్ళీ అదే తంతు కనిపిస్తూ ఉంది. మనం చూసుకుంటే లోకేష్ గారు ఆమె యుఎస్లో అరెస్ట్ అయ్యారని చెప్పి ఒక ప్రచారం, లేదంటే జనసేన టీడీపీ పొత్తుకు సంబంధించి సీట్లు ఇవే అంటూ కూడా అచ్చెన్నాయుడు గారి పేరు మీద లేఖ విడుదల అవ్వడం, తర్వాత దానికి క్లారిటీ వచ్చిన పరిస్థితి. సో 2019లో ఏ అంశంలో అయితే తెలుగుదేశం పార్టీ విఫలమైందో ఇప్పుడు ఆ అంశంలో స్ట్రాంగ్గా కనిపిస్తుంది అనుకోవచ్చు అంటారు ఈ విష ప్రచారం తిప్పికొట్టడంలో. మేము 2019లో విఫలం అయ్యి ఉండొచ్చు, వీళ్ళు చేసినటువంటి దుర్మార్గమైనటువంటి ప్రచారాలకు మేము తిప్పికొట్టలేకపోవచ్చు, ఎందుకంటే అవి అబద్ధాలు, ఈ సన్నాసులు చేస్తే చేసుకున్నారని మేము వదిలేసాం. 2019లో మీరు చూసుకున్నట్లయితే పింక్ డైమండ్ చంద్రబాబు నాయుడు గారు దొబ్బేశారన్నారు, అదయిందా? మరి 6 లక్షల కోట్ల రూపాయలు ల్యాండ్ పుల్లింగ్ ద్వారా తీసుకున్నారు, చంద్రబాబు నాయుడు గారు అవినీతి చేశారన్నారు, అది నిరూపించగలిగారా? ఇప్పటి వరకు నిరూపించలేకపోయారు. లక్షల కోట్ల రూపాయలు అవినీతి చేశారన్నారు చంద్రబాబు నాయుడు గారు, అది నిరూపించగలిగారా? మరి కోడికత్తి ద్వారా జగన్మోహన్ రెడ్డి పైన దాడి చేయించింది చంద్రబాబు నాయుడు గారు అన్నారు, అది నిరూపించగలిగారా? అది నిరూపించలేకపోయారు. బాబాయిని హత్య చేసింది చంద్రబాబు గారు అన్నారు, మరి ఇప్పటికీ ఈయన ముఖ్యమంత్రి ఎలగబెడుతున్నాడుగా. ఎవరో బాబాయిని చంపేశారో, ఎవరు కోడికత్తుతో గుచ్చారో, మరి ఎవరు పింక్ డైమండ్ ఎవరి దగ్గర ఉందో, మరి 6 లక్షల కోట్ల రూపాయలు అవినీతి జరగలేదని మీరు ఆ రోజు పుస్తకాలు వేసి చేయించుకొని తిరిగారు కదా. ఈ రోజుకి చంద్రబాబు గారి పైన రూపాయి అవినీతి చూపించలేక మీరు అందరూ కూడా చతికిలు పడ్డారు. కాబట్టి మీరు 2019లో ఏవైతే అవినీతి ఆరోపణలు చేసి మీరు అధికారంలోకి వచ్చారో ఈరోజు మీ ఆటలు సాగవు, ఎందుకంటే మీరు చేసే ప్రతిదీ కూడా తిప్పికొట్టని మీరు రెడీగా ఉన్నాం. అప్పుడేంటంటే మేము అభివృద్ధి చేయాలి, అమ్మో ఇక్కడ ఈ ఫ్లైఓవర్లు నిర్మించాలి, రాజధాని కట్టాలి, మరి ప్రాజెక్టులు నిర్మించాలి, యువతకి భవిష్యత్తు తీసుకురావాలి, కంపెనీలు తీసుకురావాలని మేము చేసిన పనులు విజయోత్సవాల రూపంలోనో లేకపోతే అభివృద్ధి రూపంలో మేము అటుపోయాం. కానీ మీరు చేసేటువంటి అబద్ధ ప్రచారాలకు తిప్పికొట్టే అంత మాకు టైం లేదు, ఎందుకంటే ఈరోజు మీరు చేసే ప్రతి ఒక్క అబద్ధపు ఆరోపణలు కూడా తిప్పికొట్టడానికి ప్రజలందరూ కూడా సిద్ధంగా ఉన్నారు. ఎందుకంటే గతంలో మీరు చేసినటువంటి ఆరోపణలు ఏవైతే ఉన్నాయో మీరు ఎందుకు నిరూపించలేకపోయారు? 4.5 సంవత్సరాలు మీరు ముఖ్యమంత్రిగా ఉండి మీరు చేసింది ఏంటి అంటే ప్రజలందరూ కూడా సిద్ధంగా ఉన్నారు. రేపు రాబోయే ఎలక్షన్లో మీకు గట్టిగా బుద్ధి చెప్తారు. అలాగే సీట్ల సంబంధించి టీడీపీ జనసేన సీట్లకు సంబంధించి నిన్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ 2 సీట్లు ఎప్పుడైతే ప్రకటించారో అప్పటి నుంచి కూడా వీటి మీద ఎక్కువ చర్చ నడిచేలాగా ఈరోజు వైఎస్ఆర్సీపీ అధికార పార్టీ సోషల్ మీడియాను వాడుకుంటున్న పరిస్థితి. పొత్తు ధర్మంలో చిచ్చు మొదలైంది, పవన్ కళ్యాణ్ అందుకే 2 సీట్లు కేటాయించారు అని చెప్పి దీని మీద చర్చ నడుస్తూ ఉంది. దీన్ని ఎట్లా చూస్తారు? అంటే గతంలో చంద్రబాబు నాయుడు 2 సీట్లు కేటాయించారు, ఇప్పుడు పవన్ కళ్యాణ్ 2 సీట్లు కేటాయించారు. సో దీన్ని ఉదాహరణగా చూపిస్తూ చిచ్చు మొదలైంది ఇరు పార్టీలు అనే విధంగా ప్రచారం చేస్తుంది. అసలు చిచ్చు మొదలైందో లేకపోతే ఇంకోటి మొదలైందో మీకెందుకు పేటీఎం బ్యాచ్కి? అసలు ఇప్పుడు చంద్రబాబు గారు 2 సీట్లు అనౌన్స్ చేసుకున్నారు, ఆయన ఒక 2 సీట్లు అనౌన్స్ చేసుకున్నారు, అందులో ఏముంది? ఇంకా మిగిలిన బోల్డ్ ఉన్నాయి. కూర్చొని వాళ్ళు మాట్లాడుకుంటారుగా. ఈ పేటీఎం బ్యాచ్కి ఎప్పుడు చంద్రబాబు గారి పైన పవన్ కళ్యాణ్ గారి మధ్యలో చిచ్చు పెడదామా,
వాళ్ళు విడిపోతే చక్కగా బాగుందామా, ఈ దిక్కుమాలిన ఆలోచనలు తప్ప వేరే ఆలోచనలు లేవు. సీట్ల గురించి వాళ్ళు చూసుకుంటారు, వాళ్ళకి లేని బాధ మీకెందుకు? నిన్న కూడా పవన్ కళ్యాణ్ గారు అన్నారు కదా, ఓకే ఆయన 2 ప్రకటించారు, నేను 2 ప్రకటిస్తున్నాను, మేము మళ్ళీ మాట్లాడుకుంటామని అనుకుంటున్నాం కదా, మేము మంచిగానే ఉన్నాంగా, మీకెందుకు ఈ సునకానందం? లేచిన దగ్గర నుంచి ఎప్పుడు చిచ్చు పెడతామా? మా దగ్గర మీరు చిచ్చు పెట్టడం కాదు, ఓ పక్కన షర్మిల వచ్చింది చూడండి, మీకు అన్న వదిలిన బాణాన్ని అని అన్నకే గుచ్చుకుంటుంది అక్కడ. మీ పార్టీ క్యాడర్లో మీకు వ్యతిరేకంగా ఉన్నటువంటి పవనాలన్నీ కూడా ఇటు షర్మిలాకి వేస్తున్నాయి. రేపు మీకు వైఎస్ఆర్సీపీకి పడే ఓట్లన్నీ కూడా ఇక్కడ షర్మిల గారు చీల్చే విధానంలో మీకు అంతా కూడా శవరం చేస్తున్నారు. ముందు మీరు ఏడ్చి చావండి. ఎంతసేపు పవన్ కళ్యాణ్ గారి మధ్య చంద్రబాబు గారి మధ్య చిచ్చు పెట్టడమే తప్ప మీ చెల్లెలి షర్మిలాకి అన్న మధ్యలో ఏం జరుగుతుందో ఒకసారి చూసుకోండి. మీకు రేపు రాబోయే రోజుల్లో మీకు షర్మిలానే మీకు బ్రహ్మాస్త్రంలాగా మీ గుండెల్లో దిగుతుంది. మీ వైఎస్ఆర్సీపీ పార్టీని మీ చెల్లె మీకు సమాధి చేస్తుంది.